సంజన గారితో మనం ఇంటర్వ్యూ తీయబోతున్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మిర్రర్ సలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. సో ఆమెతో ముచ్చటిస్తూ విషయాలు తెలుసుకునే ప్లాన్ కూడా చేద్దాం. నమస్తే అండి. హాయ్. ఇంత దగ్గర చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. తెర మీద చూసి ఎప్పుడన్నా ఒకసారి ఈమెతో మాట్లాడాలనుకునేవాడిని. మీరు చాలా బాగా చెట్టు మీద ఎక్కిపిస్తారండి. అంటే అంత నాకు అభిమానం. ప్రొఫెషనల్. ఎలా వచ్చారు అసలు ఈ యొక్క సినీ రంగానికి రావడానికి కారణాలు ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. తెలుగు వారితోటి టాలీవుడ్లో నటించటం తెలుగు వారితో ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. హైదరాబాద్ అంటే నాకే కాదు, ప్రతి ఒక్క బయట నుంచి వచ్చిన అమ్మాయికి చాలా సంతోషంగా ఉంటుందండి. బికాజ్ ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ కానీ జనాలు కానీ చాలా వార్మ్గా ఉంటారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా మంచిగా ఉంటాయి. మిమ్మల్ని డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు ఈ సినిమాలో రావడానికి అని? మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేసుకున్నారు? ఐ హ్యావ్ టు గో. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఏమీ రూడ్గా ఉన్నాను, ఆన్సర్ చెప్పట్లేదు నీ అనుకోవద్దు దయచేసి. దీన్ని ఏదో కాంట్రవర్సీ చేయొద్దు. చాలా రోజుల తర్వాత నేను వచ్చాను హైదరాబాద్కి. చాలామంది బయట ఉన్నారు. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ కోకాపేట్ మిరర్స్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సాలోన్. ఇంకా పోయి సాలోన్ చూడాలి నేను. థ్యాంక్స్. కొత్త ప్రాజెక్ట్స్ మలయాళంలో కుండ్రాండి ఆఫీస్ అని ఇప్పుడు సైన్ చేశాను. నా మోస్ట్ కొత్త ప్రాజెక్ట్ అండ్ చాలా బిజీ ఉండే ప్రాజెక్ట్ వచ్చి నా బాబుతో. మై బేబీ ఈజ్ 15 months నౌ. మదర్హుడ్తో చాలా బిజీగా ఉన్నాను. ఇంకా 1 year తర్వాతనే ఏదైనా సైన్ చేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఖాళీగా ఉండను. యాక్చువల్లీ ఖాళీగా ఉండడానికి 3-4 సంజన ఉన్నట్టు అంత పని ఉంటుంది నాకు. సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. అందంగా ఉండడానికి ఏం చేస్తారు? ఏమీ చేయట్లేదండి, బ్యాడ్మింటన్ ఆడతాను. మీరు ఖాళీగా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళే వస్తువు ఏమైనా ఉందా? మొబైల్. ఇష్టపడే ఫుడ్? థ్యాంక్ యూ. ఫుడ్ ప్లీజ్ నేను వెళ్ళాలి. నాన్ వెజ్ అండ్ వెజిటబుల్స్. ఇష్టపడే కలర్? గోల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హ్యాపీ వినాయక చవితి.